ఒకే ఒకటి, నువ్వు వాక్యానికి సరెండర్ అవ్వాలి. హల్లెలూయా. కొందరైతే చర్చికి వచ్చినప్పుడు ఒక విధంగా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరొక విధంగా పురుషుల వస్త్రాలు ధరించి, ఈరోజు చాలామందికి పాస్టర్లకు తెలియదు పురుషుల వస్త్రాలు ఏంటిదో, స్త్రీల వస్త్రాలు ఏంటిదో. దేవుడు పగులును రాత్రిని వేరుపరిచాడు ఆయన. మరి పగలంటే ఏంటిది, రాత్రి అంటే ఏంటిది? పగలంటే వాక్యము, రాత్రి అంటే లోకము. లోకము బంగారం ధరిస్తుంది, నువ్వు ధరిస్తున్నావు. మరి అది రాత్రి పని కాదా అది? కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన డివైడ్ చేశాడు. ఆయన రాత్రిని పగులుని ఆయన వేరుపరిచాడు ఆయన. హల్లెలూయా. మరి పగులులో రాత్రి ఉండదు, రాత్రిలో పగులు ఉండదండి. కాబట్టి ఈ పగులంటే వాక్యమే. ఒక నిజమైన భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా నగలు ధరించగలదు? ధరించి నువ్వు ఎక్కడికి పోతావు? అక్షరాల పాతాళానికి. దేవుడు ఆ రోజు ఆ పరలోకంలో మికాయేలుకి ఆయన వజ్రాలు, ఆ రత్నములు ఆయన ధరింపజేయలేదు, ఆయన గాబ్రియేలుకి ఆయన ధరింపజేయలేదు. ఆయన కానీ ఎవరికి ధరింపజేశాడు? ఆ యొక్క ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్, వాడి పేరేంటిది? ఉదయ నక్షత్రం. వానికి ధరింపజేశాడు. హల్లెలూయా. వాడు దాన్ని చూసి ఏమయ్యాడు? తనలో తాను గర్వించాడు. ఆ నుంచి కొడితే పాతాళంలో పడ్డాడు. కాబట్టి ఇప్పుడు వారికి ఏమున్నది? ఆశ, ధరించే కోరిక వారి లోపల ఉన్నది. వింటున్నారు అందరూ? చచ్చిపోయినా కానీ వాని లోపల ఉన్న స్వభావం మారదు. కాబట్టి చనిపోయిన వారి దగ్గర వాడికి బీడి తాగే అలవాటు ఉంటే వారి యొక్క సమాధి దగ్గర ఏం పెడతారు? బీడి కట్టలు పెడతారు. వాడు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో అది అక్కడ పెడతారు. అలాగనే సాతానుడు పరలోకంలో ఉన్నప్పుడు ఏంటిది? వాడు నగలు ధరించే పిచ్చి. ఏం పిచ్చి? పాస్టర్ గారండి కొందరు అయ్యగారులు చెప్పారు, బాప్టిజం తీసుకుంటే అంట మరి నగలు తీసేయాలంట. నాకు నగలంటే పిచ్చండి. ఎవరమ్మా ఆ మాట చెప్పింది? అంతా ఉట్టిదే. మారు మనసు పొందే చాలు, ఇక మిగతాన్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అవన్నీ ఎవరు చెప్పేది? దయ్యపు మాటలు అవి. కానీ ఇక్కడ దేవుడు వీడిని చక్కగా అలంకరించాడు. వాడు అందాన్ని చూసుకొని వాడు దేవుని ధిక్కరించాడు. ఆ నుంచి దెబ్బ కొడితే వాడు పాతాళంలో పడ్డాడు. ఇప్పుడు వాడు ధరించే కోరిక ఏమైనా వచ్చిందా? చావలేదు. కాబట్టి ఇప్పుడు వాడు స్త్రీలలో దూరి చెవులకు వాడు అలంకరించుకుంటున్నాడు, ముక్కుకు అలంకరించుకుంటున్నాడు, కాళ్ళకు అలంకరించుకుంటున్నాడు. హల్లెలూయా. నిజమేనా అండి? కాబట్టి పరలోకంలో వాడు చంద్రముఖి పాట పాడిండో లేదో కానీ ఆ చంద్రముఖి మాత్రం ఇక్కడ ఉన్నది లోకంలో. ఎందుకు చంద్రముఖిగా మారిందంటే ఆమె లోపల దయ్యం దూరింది. హల్లెలూయా. తారా తోం తగడు తోం రే. అంటే ఈ నగలు ఎందుకు ధరించాలి వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు? అది వాడు అని బాప్, వాని పోలికది, వాని రూపాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు స్త్రీలలో ఉండి వాడు ఆ విధంగా ఇప్పుడు అలంకరించుకుంటున్నాడు. పరలోకంలో మాటికి అద్దం దగ్గరికి పోయింది వీడొక్కడే. వానికి పిల్లల గ్రోవులు ఊదేవారు పోగయ్యారు. అన్నా అసలు నీకు తగ్గటోడు ఇక్కడ ఎవడున్నాడన్నా? అసలు నువ్వు పాడితే ఆడితే అసలు నీదే, నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. ఈ మికాయేలు ఉన్నాడు, వాడు చూసావా? కత్తి పట్టుకొని ఇంట్లో ఉన్నాడు. ఆయనతో ఏమైనా పనుందా అన్న? ఇగో ఆ గాబ్రియల్ ఉన్నాడు, చూసినావా? అదేదో వార్త పట్టుకొని అట్లే ఉన్నాడు. ఎప్పుడు ఎవరికైనా ఇచ్చిండా వార్త? కానీ నువ్వు ఉన్నావు, చూసినావా? అసలు నువ్వు ఉంటేనే అన్న ఏదన్నా ఇక్కడ నడిచేది. ఇక వాడు ఉబ్బిపోయి, హల్లెలూయా, ఇంకా దీనికంటే మించింది ఏమైనా ఉందా? పొగడతలేనారా? అయితే నేను ఇప్పుడు దేవుడిగా ఉంటాననుకున్నాడు వాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టే ఇప్పుడు ఈ నగలు ధరించేది వాని లోపల ఉన్నది. ఈరోజు ఈ స్త్రీలు ఎందుకు ఆ పిచ్చి ఉన్నదంటే వారి లోపల వాడు ఉన్నాడు కాబట్టి. నిజమేనా? కాబట్టి నువ్వు దయ్యాన్ని ప్రేమిస్తావా? సిలువ వేయబడిన నీ దేవుని నువ్వు ప్రేమిస్తావా? దేవుని ప్రేమిస్తే నీ నగలండి పోతాయి. దయ్యాన్ని ప్రేమిస్తే దయ్యానికే నువ్వు అవకాశం ఇస్తావు. అప్పుడు నువ్వు ఆ నగలతో పాటు నశించి పాతాళానికి వెళ్తావు. లోకం పరిస్థితి అదే. ఒక ఆమె అంటున్నది, కొద్దిగా ధరించినా పర్వాలేదు,
మనం అంటే నిండుగా ధరించాల్సిన అవసరం లేదు, ఏదో కొంచెం స్వల్ప ధరిస్తే సరిపోతుంది. అసలు స్వల్ప లేదు, అక్కడ అల్ప లేదు. ఒకసారి వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం, 1 తిమోతి పత్రిక చదవండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. స్త్రీకి ఏం కావాలి? అణుకువ కావాలి. శారా వంటి అణుకువ కావాలి. అబ్రహామును ఏమని పిలిచింది? నా యజమానుడా, నన్ను ఏలువాడా. కానీ స్త్రీలకు ఆ స్వభావం వస్తుందా? వస్తేనే పరలోకం. హల్లెలూయా. నిజమైన వాక్య రూపం నీలోనికి రావాలి, పాట పాడేది కాదు. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని. నీ రూపం ఏంటిది? రూపం వాక్యంగా నువ్వు మారాలి. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. పాట పాడేది రూపం కాదు, ఇప్పుడు వాక్య రూపంలో నువ్వు రావాలి. ఓ ఆయన జగత్ పునాది వేయబడక ముందే, ఓ ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఒక తన వాక్యానికి లోబడే చక్కని కుమార్తెలను ఆయన తయారు చేశాడు ఆయన. ఓ ఒక దినమున ఆ యొక్క కుమార్తెలు దీవించబడతారు. ఒక దినమున ఆయన ఆ యొక్క కుమార్తెలను ఆయన పొగుడుతాడు ఆయన. ఓ నమ్మకమైన నా కుమార్తె, ఆ దినం అతి దగ్గరలో ఉన్నది. ఓ నీ తండ్రి నిన్ను మెచ్చుకునే సమయం దగ్గరలో ఉన్న సహోదరి. లోకాన్ని చూసి బాధపడకు, నాకు అందం లేదని బాధపడకు. కానీ నీ అందం ఎవరంటే నీ ప్రభువే నీ అందం. ఆయనే 10,000లో అతి సుందరుడు ఆయన. హల్లెలూయా. నీవు ఆయనను ధరించావంటే నీకంటే అందగత్తే మరొకరు లేరండి ప్రపంచంలో. హల్లెలూయా. ఐశ్వర్యరాయ అందాన్ని ఏం చేసుకుంటావు? చెడిపోయిన అందం అది. నిజమేనా? ఇంకా చాలా మంది అందగత్తెలు ఉన్నారు, పాడైపోయిన అందం అది. లూసిఫర్ అందం అది, అది చెడిపోయిన అందం అది. కానీ ఆ క్రీస్తుని ధరించిన అందం అది. ఓ సౌందర్యం దానికంటే మించింది లేదు. ఒకరోజు దేవుడే నీ దగ్గరికి వచ్చి ఆయన బడా మంచి నమ్మకమైన నా కుమార్తెని అంటాడు ఆయన. ఏం లేదు సార్, పాసి ముఖం పెట్టుకొని అద్దంలో చూసుకోమ్మా ఒక్కసారి. ఏం అందగత్తెవు నువ్వు? నీ బంధువులు ఏదో చెప్తే పోయి చిన్న నల్లటి బొట్టు పెట్టుకుంటావు. ఒక్కడి కొట్టేవాడు లేకపోతే సరే, అప్పటికప్పుడే ఏం సార్ తప్పు చేయంగానే నీ పిల్లని కొడతావే, నిన్ను కూడా అట్లా కొట్టేటోడు ఉంటే అవన్నీ రాలిపోతాయి. బుద్ధి, సిగ్గు, లజ్జ ఉండాలి. హల్లెలూయా. మా హెడ్ మాస్టర్ తిట్టినట్టుగా, అరే హాస్టల్లో ఉండి దున్నపోతులాగా 3 పూటలు మెక్కడం కాదురా, లెక్కలు చేయాలని పుస్తకం తీసి ముఖం మీద గిరాటేసేవాడు. పందుల్లాగా 3 పూటలు కాదు, మెక్కేది కాదు. హల్లెలూయా. అలాగనే మనల్ని అట్లా కొట్టేవాడు ఉంటే ఇవన్నీ పిచ్చి సెకలని మానేస్తాం. పద్ధతిగా బుద్ధిగా నేర్చుకోవాలి, వాక్యాన్ని చేపట్టాలి. పరలోకం ఎట్లా పోతాం మరి? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. వాక్యం వరకు జీవించకుండా సోదరి, ఇదిగో ఎవరు చూడట్లేదు అనుకోబాకు, యెహోవా కరుణలు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. ఆయన కరుణకు మరుగైనది ఏది లేదు. హల్లెలూయా. నీ స్నేహితురాలు నేను ఎంత బలవంతం చేసినా, నిజమేనా? ప్రపంచం ఆ రోజు నెబుకద్నెజరు యొక్క దేశమే ఆ యొక్క దానియేలుకు వ్యతిరేకంగా నిలబడింది. నిజమేనా? కానీ దానియేలు యొక్క ఆజ్ఞను బేఖాతరు చేసి ఆయన యొక్క కిటికీని తెరిచి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆ యొక్క శత్రువులు ఏం చేశారు? రాజా చూసావా, నిన్ను కూడా గౌరవించకుండా ఆ యొక్క దానియేలు తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణాన్ని ప్రేమించలేదు ఆయన. పోతే పోయింది అదో ప్రాణం, కానీ నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అలాగనే సోదరుడు, నువ్వు శారా యొక్క కుమార్తెగా ఉండాలి. కానీ ఫంక్షన్లకు పోతే నీ తీరు మారిపోతుంది, నీ బంధువుల్లోకి పోగానే నీ తీరు మారిపోతుంది. కొద్దిగా గంధం రాసుకో, కొద్దిగా పసుపు రాసుకో, నీ ముక్కులో దూది పెట్టుకో.
గంధం రాసుకో, అన్నీ రాసుకొని ముక్కులో దూది పెట్టుకో. అప్పుడు డప్పు కొట్టి పాడెత్తిస్తారు అక్కడ. ఏం లేదు. హల్లెలూయా. ఇది పరాస్కాలు ఆడే సమయం కాదు. ఇది సమయము లేదు మనకి. ఇంకా జీవించాల్సిందేదో ఇప్పుడే జీవించు. డూ ఆర్ డై. జీవించడమా లేకపోతే మరణించడమా, రెండండి. దేవుని నామానికి ఈ వాక్యం ఎందుకొరకు రాయబడింది? ఇది అందుకొరకైనా నువ్వు లోబడకపోతే నీ కొరకు కాదు ఈ వాక్యం. ఇది లోబడే కుమార్తెలను ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు. ఆయన శారాను ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఆయన అబ్రహాముకు లోబడే శారాను ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నా వర్తమానము వేరేది ఉండేది. సరే, దేవుడు నడిపించిన ప్రకారంగా మనం వెళ్దాం. దేవుని యొక్క కదలిక మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే ఆ యొక్క శారా అబ్రహామును నా ఏలువాడా, నా ప్రభువా, నా యజమానుడా అని పిలిచింది. కానీ ఈరోజు నువ్వు నిన్నే ఓ అబ్బాయి ఏం పిలుపది? మర్యాద లేదా? ఈయనేమో అమ్మాయి అంటాడు, ఆయనేమో అబ్బాయి, ఆమెమో అబ్బాయి. అదేనా అబ్బాయి అమ్మాయా? మీరు భార్యను పేరు పెట్టి పిలవాలి, భర్తను గౌరవించాలి. నీకు రాకపోతే నేర్చుకో. వర్తమానం నేర్పిస్తున్నది. శారా ఏమని చెప్పింది? మై లార్డ్, నా ప్రభువా, నన్ను ఏలువాడా. హల్లెలూయా. మరి ఆ పాతకాలంలో రాజులు కనుక ఎవరక్కడ, వాడొచ్చి చిత్తం ప్రభు. నిజమేనా? అలాగనే ఇప్పుడు అట్లా ఉండాలి. ఆ బత్షెబా అయినా అబిగైల్ అయినా ఎవరైనా సరే దావీదు ముందుకు పోవాలంటే దావీదు యొక్క దయ ఉండాలి అక్కడ. మరి ఎంత భయపడ్డారు వాళ్ళు. వచ్చి అమర్యాద వచ్చి, ఓయ్ దావీదా, మరి సొలొమోను రాజుకు చేయి. అట్లా మాట్లాడలేదు ఆమె. దేవుని నామానికి మహిమకరును గాక. కానీ వర్తమాన కుటుంబాలు మర్యాద ఉండదు, క్రమం ఉండదు, పాడుండదు. ఈరోజు సంఘ శాఖలు చూడండి, భార్యాభర్తలకు అసలు పడనే పడదు. కానీ దేవుని నమ్ముకున్నావు. ఏం దేవుని నమ్ముకున్నావు? దేవుని నమ్ముకుంటే నీ కుటుంబంలో ఒక రూపం రావాలి. ఏ రూపం అది? వాక్య రూపం రావాలి. హల్లెలూయా. ఆయన ఎలాంటి భార్యను ఎన్నుకున్నాడు? ఆయన వాక్యానికి లోబడే భార్యను ఎన్నుకున్నాడు ఆయన. కానీ నువ్వు లోబడలేకపోతున్నావు అంటే అసలు ఆయన ఆల్బంలో నువ్వు ఉన్నావా లేవనేది ప్రశ్న. అది ఆయన ఒక ఆల్బమ్ను తయారు చేసుకున్నాడు ఆయన. నిజమేనా? ఏ ఆల్బమ్ అది? యెహోవాస్ ఫ్యామిలీ. యెహోవా యొక్క కుటుంబ ఫ్యామిలీ యొక్క ఆల్బాన్ని ఆయన తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన ఫ్యామిలీ ఫ్రేమ్ ఏ విధంగా ఉంటుంది? వాక్యంతో ఉంటుంది. అది చూడు, అబ్రహాము శారాను చూసినప్పుడు అది యెహోవాస్ ఫ్యామిలీ. అది యెహోవా యొక్క కుటుంబం. అది దాని యొక్క పోలిక, అది మాదిరి. అది హల్లెలూయా. చూస్తే మరి మిగతా కుటుంబాలు కూడా ఎట్లా ఉండాలి? అబ్రహాం కుటుంబం ఎట్లా ఉన్నదో అబ్రహాం యొక్క పిల్లల కుటుంబాలు కూడా అట్లే ఉండాలి. ఫంక్షన్ పోయినప్పుడు గంధం రాసుకో, నగలు ధరించు, అన్నీ చేయి. మరి నువ్వు దయ్యానివా దేవుని కుమార్తెవా? దేవుని కుమార్తెవైతే నీకు అన్నీ అవసరమావి? అక్కడ సాక్ష్యం ఇవ్వవా? నేను దేవుని కుమార్తెను, ఇవి చేయకూడదు. నాకు పాస్టర్ కాదు నాకు దేవుడు. నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నన్ను ఏ విధంగా నడవమన్నాడో ఆయన ఇచ్చే బహుమానం ఆయన చేతిలో ఉన్నది. ఒకరోజు ఆయన నన్ను ప్రపంచం అందరి ఎదుట బలా మంచి నమ్మకమైన నా కుమార్తె అని చెప్తాడు ఆయన. ఖచ్చితంగా ఆయన ప్రతి వానికి పోవలసిన బహుమానం నా దగ్గర ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని చూడండి. డోస్ ఎక్కువైనా పర్వాలేదు, నేను ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. నా పని అది. రేపు పాతాళంలో పడ్డ తర్వాత నా కాలరు పట్టుకొని వేషధారిను ఆ రోజే నన్ను గద్దిస్తే నా బ్రతుకు మారకపోదునా? కాబట్టి ఆ నింద నా పైన వద్దు, నా కానుకలు వద్దు, నువ్వు ఇచ్చే డబ్బులు వద్దు. హల్లెలూయా. నేను అడుక్కొని తిన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఒక 10 ఇళ్ళు తిరిగితే బొచ్చి పట్టుకొని ఎవరు బెటరా సార్ అన్నావు? ఖచ్చితంగా పెడతారు. నువ్వు వచ్చి నా కానుక ఇవ్వాలని ఏమీ లేదు, దశభాగం ఇవ్వాలని నాకేమీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎట్లంటే ఆ కాలంలో వాళ్ళు పాట పాడారు,
చింత లేదు, చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. నా జీవనదాత, మా ప్రేమ స్వరూపి, మా జీవనదాత, మా ప్రేమ స్వరూపి, నా భారమంత మోసే కాపరి నీ ఉండ. గ్లోరీ, హల్లెలూయా. అది సార్, అందుకే నేను ఫిక్స్ అయ్యాను. నాకు ఎంతమంది ఉన్నారు అనేది నాకు ప్రాముఖ్యం కాదు, వారు ఎంత వాక్యానికి లోబడుతున్నారు అనేది అది దేవునికి ప్రాముఖ్యమైన కార్యమే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సంఘం అంటే వాక్యమే సంఘం. ఆయన వాక్యమై ఉన్న ప్రకారంగా మనం వాక్యంగా మారాలి. చక్కటి ఒక మాధుర్యమైన కుటుంబంగా మనం ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ఒక ఐక్యత రావాలి, ఒక మాధుర్యం రావాలి. ఆ ప్రేమ ప్రవాహం ఆ కుటుంబాల్లో ప్రవహించాలి. హల్లెలూయా. ఆయన చక్కటి కుటుంబాలను ఆయన కట్టేదానికే ఈ కాలపు ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, ఆ ప్రవక్త యొక్క భార్య ఎంత చక్కగా వారు మాధుర్యతను కలిగి జీవించారు వాళ్ళు. నిజమేనా? ఓకే, చదువుదాం, వాక్యాన్ని చదవండి. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి. స్త్రీకి ఏం కావాలి? అణుకువ కావాలి. ఆ యొక్క బెదురావులాగా పసపసలాడుతూ పరిగెట్టేది, నేను ఇంతే అని చెప్పేది పనికి రాదు. నువ్వు ఎంత బెదురు పెట్టి ఆవు అయినా నిన్ను ఆయన మార్చగలడు. ఆయన ఆవు ఈ వర్తమానం తిని మారిపోయింది. ఎలా మారింది? వర్తమానం తినడం ద్వారా. ఇది వర్తమానం యొక్క గొప్పతనం. పశువునే మార్చిన వర్తమానం ఇది. నిన్ను మార్చడం పెద్ద లెక్క కాదు సోదరి. నీవు అంత క్రూరురాలు అయినా మార్చగలదు. అయితే నువ్వు చేయాల్సిందల్లా దీన్ని తినడం నేర్చుకో. హల్లెలూయా. స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని బాగా పిహెచ్డి చేశావు, కానీ వీపు కనిపించే ఆ తెరలాంటి బ్లౌజును కుట్టించుకున్నావు. నీ చదువు తీసుకెళ్ళి గంగలో కలపది పద్ధతిగా. నేను పురుషుడిని, నా చూడండి వెనకాల ఏమైనా బొక్కలు ఉన్నాయో? ఉందా సార్? మరి నా చేతులు చూడండి, పురుషుల చొక్కాలు చూడండి, అంత చక్కగా ఉంటే నీ ఈపు ఎవరు చూడాలి? దానికి మళ్ళీ తాడు, దాన్ని ఎవరో ఒకడు ఇప్పాలంటే నువ్వు ఒక వేశ్యవి, ఎవడో విట్టుడు నీ జాకెట్ ఇప్పాలా? దాని అర్థం అది. మీకు తెలియదు అది, అంటే తెలుసు కానీ తెలియదు అది. చూడండి, అంతా ఏమంటారంటే కామ సంబంధమైన వస్త్రాలు. నిజమేనా? వారి వస్త్రాలలో కామం ఉన్నది, వారి వస్త్రాలలో వ్యభిచారం ఉన్నది. హల్లెలూయా. ఒక క్రైస్తవ స్త్రీ లెగ్గిన్స్ ధరించడానికి వీల్లేదు. లెగ్ ఇన్ అంటే అది ఏ విధంగా ఉంటుంది? లెగ్ లాగానే ఉంటుంది. అది నీ చర్మంలో కలిసిపోతుంది. అది ఒక క్రైస్తవ మర్యాద స్త్రీ ఆ విధంగా ధరించడానికి వీల్లేదు. ఒక స్త్రీ ఆ విధంగా చర్చికి వస్తే, నేను అమ్మ ఆ విధంగా రాకూడదు, వేరే నువ్వు చీర కట్టుకొని రావాలా, వేరే స్త్రీ బట్టలతో రావాలంటే ఆమె నా పైన కోపపడి, వాళ్ళ కోపపడి, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అన్నాడు. నీకు ఇంకో చర్చికి పోయే అవకాశం దేవుడు ఇస్తాడా? ఏమైపోయింది? ఉందా బతికిప్పుడు? ఆ ఒక్క డ్రెస్సును మార్చుకోక, తన జీవితాన్ని మార్చుకోక ఇప్పుడు భూమి పైన లేకుండానే పాతాళానికి పోయింది. వాక్యం చెప్పింది, నేను చెప్పట్లేను. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. ఇప్పుడు చాలా రకాలైన జడలు పాతకాలంలో అది అలంకరణగా ఉండేది. ఇప్పుడు ఆ జడలను అందరూ, అది ఓల్డ్ ఫ్యాషన్. అది ఇప్పుడు ఏ వేసి అయినా జుట్టును విరబూసుకుంటున్నది. సడన్గా నువ్వు చూస్తే బొట్టు లేకపోతే ఈమె వర్తమాన స్త్రీయా? కాదండి. ఓకే.
తగు మాత్రము వస్త్రముల చేతనే గాని వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను హల్లెలూయా బంగారంతో అయినను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను ఎందుకు ఈ ఉదయ నక్షత్రానికి ఆయన బంగారం ధరింపజేశాడు, ముత్యములు ధరింపజేశాడు, రత్నాలు ధరింపజేశాడు, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీ ఎవరు? ఆ యొక్క శారా. నిజమేనా? శారా ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి ఉన్నదో ఆమె వలె మరి జీవించాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అంటే శారా యొక్క సత్క్రియను ఈరోజు స్త్రీలు నగలుగా ధరించాలి. శారా యొక్క క్రియలను నగలుగా ధరించాలి. అవే దేవుడు నీకు ఇచ్చిన నగలవి, ధరించవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. నేర్పించవలన లేదా? నేర్చుకునవలెను. కానీ ఇప్పుడు స్త్రీలు ఏమయ్యారు? నేర్పించేవారయ్యారు. కానీ స్త్రీకి నేర్పించే అర్హత గాని హక్కు గాని లేదు. ఆమె ఎల్లప్పుడూ నేర్చుకునేది. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఉన్నదా పురుషుని పైన అధికారం చేయడానికి? కానీ ఈరోజు స్త్రీలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పురుషుల పైన అధికారం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వారు ఏ దేవుని నమ్ముకున్నారు? ఏం వాక్యం నమ్మారు? వాళ్ళు నమ్ముకున్నామని చెప్తున్నారు, కానీ వారి జీవితం వాక్యానికి విరోధంగా ఉన్నది. సరే, చదవండి సార్. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయను నిర్మింపబడిరి. ముందుగా ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము నిర్మించబడ్డాడు. తర్వాత ఆదాములో నుండి హవ్వ తీయబడింది. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని హల్లెలూయా. ఎవరు మోసపరచబడ్డారు? ఆదామా హవ్వనా? కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి, మోసపోయేది కాబట్టి దేవుడు ఆమెకు ఆ యొక్క బోధించే హక్కునైనా తీసేశాడు ఆయన. నిజమేనా? మరియు ఆదామును మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అది దాని కారణంగా ఏ స్త్రీ కూడా పుల్పిట్ ఎక్కి ఉపదేశం చేయడానికి హక్కు లేదు. సరే, వాళ్ళు చేసే వాళ్ళని చేయనియండి, అది మన పని కాదు అది. సరే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును హల్లెలూయా. సరే, మనం ముందు కూడా చదువుదాం. ఓకే, చదవండి. 1 నుంచి చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? బాబాయికో, పిన్నికో, లేకపోతే మామయ్యకో, లేకపోతే దాదికో, దాదాకు కాదు లోబడేది. ఎవరికి లోబడాలి? సొంత పురుషులకు. స్త్రీ సొంత పురుషుడు ఎవరు? భర్తేనా కాదా? స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఇప్పుడు దేవుడు ఏం కోరుతాడు ఆయన? ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం చెప్తాడు ఆయన? నీ భర్తకు లోబడమని చెప్తాడు ఆయన. నిజమేనా? కానీ ఈరోజు పుల్పిటెక్కి ప్రసంగాలు చేసే స్త్రీలు, దేవుడు నాతో మాట్లాడిండు, మాట్లాడితే మరి నీ భర్తకు లోబడమని చెప్పలేదా? అంటే నీతో మాట్లాడింది
అక్షరాల దయ్యం అది, పెద్ద భూతం అది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఆ వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టవచ్చును. ఇప్పుడు ఏ ప్రవర్తన కావాలి స్త్రీకి? పవిత్రమైన ప్రవర్తన కావాలి. ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఒకవేళ భర్తలు అన్యులుగా ఉంటే, మారు మనసు పొందని వారిగా ఉంటే, ఈమె చక్కగా జీవించేదాన్ని బట్టి వారు కూడా మారు మనసు పొందుతారు, వారు రక్షింపబడతారని ఇక్కడ వాక్యం చెప్పింది. చూడండి, కానీ ఇట్లాంటి ఈ వాక్యపు జీవితాన్ని ఏ స్త్రీ జీవిస్తున్నది ఈరోజు? జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇప్పుడు ఏది అలంకరణ? బయటిదా లోపలిదా? హృదయపు అంతరంగ స్వభావం యొక్క అలంకరణ కావాలి. కానీ ఈరోజు క్రైస్తవ స్త్రీలు ఏం చేస్తున్నారు? లోకంలో మొత్తం ఒక బొట్టు తప్ప మిగతా అన్ని డిటో తగిలిస్తున్నారు. అంతేనా? సేమ్ లోకస్తుల స్త్రీల వలె ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు అన్నాడు అక్షయ అలంకారం. అక్షయం అంటే ఏంటిది? క్షేము కానిదే అక్షయము అంటే వాక్యము. వాక్యాన్ని వారు అలంకారంగా ధరించాలని. మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అదే నువ్వు ధరించిన నగల వలన నువ్వు విలువగల దానిగా దేవుని దృష్టికి కనబడవు. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని వాక్యంతో వర్తమానంతో అలంకరించుకుంటావో నువ్వు దేవుని దృష్టిలో మిగులు విలువగల దానివి. దేవుని వాక్యాలను అలాగ నమ్మితే దీవించబడతావు. శారా యొక్క పేరు ఇప్పటికీ మారుమోగుతూ ఉన్నది. ఎందుకు? ఆమె చక్కగా హృదయాన్ని వాక్యంతో అలంకరించుకున్నది. హల్లెలూయా. కాబట్టి నీ అలంకరణను బట్టి, నీ మాటను బట్టి నువ్వు ఎవరి కుమార్తెవో ఈజీగా చెప్పొచ్చు. హెరోదియా కుమార్తె హెరోదియా లాగానే నాట్యకారిణి. బాప్ 10 నెంబర్ అయితే బేటీ కూడా 10 నెంబరే. నిజమేనా? బాప్ 420 అయితే బేట కూడా 420. ఆమె ఎట్లా వేశ్యగా ఉన్నదో కుమార్తెను కూడా అట్లే మార్చింది. మరి నీ తల్లి ఒకవేళ శారా అయితే నీ లోపల ఎవరి బుద్ధులు రావాలి? శారా యొక్క గుణలక్షణాలు రావాలి. ఒకవేళ నీ తల్లి యెజబేల్ అయితే, హల్లెలూయా, ఆయన అన్నాడు యెజబేలును దాని కుమార్తెలను నిశ్చయంగా చంపేదను అన్నాడు ఆయన. నోరు తెరవనేది పురుషులారా. ఏమన్నా మీ స్త్రీలు ఏమన్నా అట్లా కాడితే ఏమన్నా వేస్తారా? ఏంది లేదు, భయం లేదు కదా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి ఉండుట చేత. వింటున్నారు అందరు జాగ్రత్తగా? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. పూర్వం అంటే ఆది కాండం దగ్గర నుంచి. నిజమేనా? అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరికి లోబడ్డారు వాళ్ళు? సొంత పురుషులకు. హల్లెలూయా. స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అది వారి యొక్క అలంకరణ. సొంత పురుషులకు లోబడమే అసలైన అలంకరణ. దేవుడు నువ్వు ధరించిన వెండి, బంగారం, రత్నాలు, ముత్యాలు అవి చూడడాయన. నీవు మరి ఆ యొక్క అసలైన వాక్యపు నీ భర్తకు లోబడ్డావా? అదే నీకు ఇంపైన అలంకరణ అని దేవుడు చూస్తాడు. అలంకరణ ఉండాలి స్త్రీకి. ఆ అలంకరణ దేవుడు చూస్తాడు. ఏంటిది అలంకరణ? సొంత పురుషులకు లోబడుట. అదే స్త్రీకి దేవుడు ఇచ్చిన అలంకరణ ఉన్నది. అది తప్ప ఆయన వేరొకటి ఇవ్వలేదు. ఆయన ఆ ప్రకారము శారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా
అనగానే ఆమె ఏరా అని అనలేదట. ఏయ్ శారా అనగానే ఓ ముసలాడా ఏంది ఊరికి అరుస్తా ఉంటా అట్లా అనలేదు ఆమె. చూడండి, శారా ఆ దేశంలోనే అందగత్తే. నిజమేనా? తెలుసు, ఎంతమంది తెలుసు? కానీ మన ముఖాన్ని చూద్దాం అద్దంలో. శారా కంటే అందగత్తెలు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఓరు లేరండి. కానీ ఆమె రాజు సైతం మెచ్చదగిన స్త్రీ. అట్లాంటి అందగత్తెను రాజే పట్టుకుని పోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకు? ఆమె అందగత్తెగా ఉన్నది. అరే, నా దేశంలో ఇట్లాంటి స్త్రీలు ఎవరు లేరే, మరి నేను రాజును కాబట్టి నా హోదాకు తగ్గట్టుగా నాకు అందమైన రాణి కావాలి, కాబట్టి ఈమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాడు. ఆ రాత్రి దేవుడు వచ్చి, ఒరే అబీమెలెకు, ఏమనుకున్నావు? ఆమె పైన చేయి పడిందా బిడ్డ, నువ్వు ఖతం. వాడు గజగజ వణికిపోయి వెంటనే అబ్రహామును పిలిచి, అరే అబ్రహాం, నువ్వు చేసిన పని ఏందయ్యా? అవును సార్, మీ దేశంలో అసలు దేవుని భయం లేదు, మరి భార్యాభర్తలం అంటే నన్ను ఎవరైనా చంపి నా భార్యను లాక్కుని పోతారేమోనని నేను భయపడి మేమిద్దరము, మరి నేను అన్న ఆమె చెల్లిగా, వాస్తవంగా వారు అన్నా చెల్లెలే, కానీ భార్యాభర్తల వాళ్ళు. హల్లెలూయా. వెంటనే భయపడిపోయి, చూశారా, లోబడే వారికి దేవుడు ఎల్లప్పుడూ ఆయనే దిగి వస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అట్లాంటి చక్కనైన స్త్రీ, ఈ ముసలోడి పీడ పోయింది కానీ నేను రాజులు పెళ్లి చేసుకొని చక్కగా ఇండ్లే ఉండిపోతాను అన్నది ఆమె. కానీ ఆమె చక్కగా దేవుని కొరకు, ఆమె అబ్రహాం కొరకు నమ్మకంగా ఉన్నది. చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. యోగ్యముగా అంటే నీ సొంత పురుషుడికి లోబడితే అదే యోగ్యం. నిజమేనా? మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల. ఎప్పుడెప్పుడు భయపడాలి? చర్చికి వచ్చినప్పుడు అన్ని తీసేసి రోడ్డు మీద కనిపించినప్పుడు ధరించి మా చర్చిలో వాళ్ళు ఎవరైనా చూస్తారా? తప్పు చేస్తే భయపడాల. మరి భయపడే బెదిరే స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కానీ బెదరక ఉన్న ఎడల అని ఇక్కడ చెప్పబడింది. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ధైర్యంగా వాక్యం కొరకు ఎవరైతే జీవిస్తారో వారే శారా యొక్క కుమార్తెలు, యెజబెలు కుమార్తెలు గారు. మీరు మొట్టమొదటిగా బైబిల్లో ప్రపంచ చరిత్రలో లిప్స్టిక్ పెట్టిన ఆమె, మేకప్లు కొట్టిన ఆమె ఎవరు? జనరల్ క్వశ్చన్ ఇది. ది గ్రేట్ జెజబెల్. హల్లెలూయా. ఇప్పుడు యెజబెలు చచ్చింది కానీ యెజబెల్లో ఉన్న ఆత్మ ఇంకా చావలేదు. ఇంకా అది లిప్స్టిక్ అడుగుతున్నది, ఇంకా అది మేకప్ కావాలని అడుగుతున్నది. ఐ వాంట్ లిప్స్టిక్, ఐ వాంట్ కేజీల కొద్ది మేకప్. హల్లెలూయా. ఎందుకనగా ఆ ఆత్మ ఇంకా ఎక్కువ దాహాన్ని కలిగి ఉన్నది. ఆ రోజు ఆమె తక్కువ కలిగి ఉన్నది కానీ ఇప్పుడు ఇంకా దాహం అని అడుగుతున్నది. ఇప్పుడు నీ దాహం ఏంటిది? యెజబెలా, శారానా? నీ లోపల దేవుని ఆత్మ ఉంటే శారాను నీవు కోరుకుంటావు. నీ లోపల దయ్యపు ఆత్మ ఉంటే యెజబెలును కోరుకుంటావు. నీ లోపల ఏ ఆత్మ ఉన్నదో ఈజీగా చెప్పవచ్చు. మన ప్రవక్త అన్నాడా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడువో నేను చెప్తానడు ఆయన. పోనీ నీ స్నేహితుడిని చూపించబాగు, నీ కొంపను చూపి, నీ గదిని చూపి. ఒక ఆయన అయితే సినిమా పోస్టర్లు, వానికి వచ్చిన గజ్జి, ఆ పనికి మారిన గజ్జి, తామర, అన్ని బహుమానాలు ఇంట్లో దేనికి అవి తగలబెట్టడానికి? నువ్వు ఏం పోటుగాడివి? ఏం సాధించావు? ఒక పాపిష్టి వాడివి. నీ బహుమానాలు నీకేమన్నా అవమానాలే తప్ప నీకేమన్నా నిత్య జీవాన్ని ఇస్తాయా? హల్లెలూయా. కానీ క్రైస్తవులకు ఏమాత్రం సోయవుడు. అవన్నీ ఏం చేయాలా? మూట గట్టి అవతల పడేయాల. నా నిత్య జీవం ఉన్నప్పుడు నీ బహుమానాలు ఏమి పనికిరావు, అవన్నీ మూట గట్టి బయటపడేయాలి. ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు.
ఇప్పుడు ఎవరి పిల్లలు? శారా పిల్లలు. పిల్లలు. స్త్రీలందరూ ఇప్పుడు ఎట్లా మారాలి? శారా యొక్క కుమార్తెలుగా మారాలి. హల్లెలూయా. అటువలన పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. జీవము, దేవుడు మనకిచ్చిన కృపావరం ఏంటిది? జీవము. అదే నిత్య జీవము. ఆ కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ఇదేమైనా అర్థమైందా? నీవు నిత్య జీవానికి నిర్ణయించబడితే నీ భార్య కూడా, చెప్పండి సార్, నీ భార్య కూడా నిత్య జీవానికి నిర్ణయించబడింది. ఎందుకనగా వారు ఇద్దరు కాదు కానీ వారిద్దరు ఒక్కటే. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు శారాను పిలిచాడు. మరి ఎందుకు ఆదాము తన భార్య కొరకు ఆయన అడ్డు నిలబడ్డాడు? ఆయన చెప్పండి. ఎందుకనగా ఆమె వేరు కాదు, ఆమె ఆయన యొక్క ఎముకై ఉన్నది, ఆమె ఆయన రక్తంలోని రక్తమై ఉన్నది. వారు ఇరువురు కాదు కానీ వారు ఒక్కటే. అందుకే దేవుడు అవ్వకి ఆదాము తన భార్యకి ఏమని పేరు పెట్టాడు? ఆయన, నీవు నాలో నుండి తీయబడితివి గనుక నీ పేరు నేను ఆదామని పెడుతున్నా అన్నాడు ఆయన. ఆదాములో నుండి తిరిగి ఆదామే తీయబడ్డది. కాబట్టి వాక్యంలో నుండి వాక్యమే తీయబడాలి. అందుకొరకు ఆయన తన భార్యకు ఆయన వాక్య వధువు అని పేరు పెట్టాడు. ఆయన ఈమె ఇది సంఘశాఖ సరుగు కాదు, ఇది వాక్య వధువై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ పెళ్లి తప్పుగా జరిగితే తప్ప, నిజమేనా, కొందరి వివాహాలు దేవుని చిత్త ప్రకారంగా జరగనందున భార్య లోపడదు అసలు. చూడండి, భర్త ఒకటంటే భార్య మరొకటి అంటది. కానీ నీ జత సరైనదైతే భర్త దేనికి లోబడతాడో భార్య దానికి లోబడుతుంది. హల్లెలూయా. నిజమేనా? చూడండి, అబ్రహాము ఎట్లా దేవునికి లోబడ్డాడో శారా ఆ విధంగానే దేవుని వాక్యానికి లోబడింది, అబ్రహాముకు లోబడింది. అందుకే ప్రవక్త అన్నాడు, ఒకవేళ నీకు ఇక్కడ సరైన జత దొరకకపోతే ఆవలి గట్టులో నీ జత నీకు దొరుకుతుందని అన్నాడు ఆయన. ఈరోజు నమ్మకంగా వస్తారా స్త్రీలారా? అయ్యా, నేను నా భర్తలో నుంచి నేను తీయబడ్డాను. ఈరోజు నుంచి నేను అబ్రహాముకు శారా ఎట్లయితే సంపూర్ణంగా లోబడి జీవించిందో నేను కూడా జీవించాలనుకుంటున్నాను. ఒకరోజు పరలోకంలో శారాకు బహుమానం ఇచ్చినప్పుడు దేవుడు నాకు కూడా ఇస్తాడు బహుమానం. హల్లెలూయా. ఆ యొక్క ప్రిస్కిల్లాకు బహుమానం ఇచ్చినప్పుడు, నిజమేనా, ఆ యొక్క అకుల్లాకు ఆమె నమ్మకంగా ఉన్నది. వారెంత నమ్మకమైన భార్య భర్తలుగా ఉన్నారు. వాక్యాన్ని వారు మోసుకొని పోయారు. హల్లెలూయా. అలాంటి వారు వారి కొరకే ఈ భూమి మిగులు ఆశతో తేరి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. చూడండి, ఒకసారి ఆ మాటను చదవండి. నేను ఈరోజు తొందరగానే ముగిస్తాను. 26 వచనం, అది 8:26. రోమాపత్రిక 8:26. ఇది ఎప్పుడు మనకు నోటెడ్ ఉండాలి. ఇది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నమ్ముతున్నారా? ప్రతి భర్త ప్రతి భార్య దీన్ని నమ్మాలి. మన కుటుంబంలో అది మేలే గాని కీడే గాని అది సమస్తమును మన మంచి కొరకే జరుగుతున్నది. నిజమేనా? ఎందుకనగా తన కుమారులు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో ఎప్పుడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన అబ్రహామును శారాను ఒక మంచి భార్యాభర్తలుగా ఆయన ముందుగానే చూశాడు. ఆయన అందుకొరకే ఆ యొక్క కల్దీల ప్రాంతానికి వెళ్ళినప్పుడు, బబులోను పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పట్టణంలో ఉండే వారందరిని పిలవలేదు, కానీ ఆయన కేవలం నేరుగా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఆయన అబ్రామా, ఇదిగో నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి రా. హల్లెలూయా. ఎందుకు అబ్రహాం దగ్గరికి నేరుగా పోయాడు? ఆయన ముందు చిత్తంలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుని వాక్యానికి లోబడేవాడు. ఆయన అలాగనే సోదరి, నీ భర్తను దేవుడు ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? ఆయన నువ్వు ఆయన చిత్తానికి లోబడేదిగా దేవుడు ముందే చూశాడు. ఆయన నువ్వు ఇప్పుడు భూమిని కాదు చూడాల్సింది, దేవుని యొక్క చిత్తాన్ని చూడు.
ఈ యొక్క రేకుల పైన ఉన్న ఆయన యొక్క చిత్తాన్ని చూడు ఒకసారి, ఆయన మనసును చూడు ఒకసారి. వెళ్ళు, కోట్ల కొద్ది సంవత్సరాలు ప్రయాణం చేయి. ఆయన ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచన చేశాడు ఆయన, ఆ ఆలోచన నువ్వు చూడాలి. ఏం చేస్తాం సార్, అందరు డాబాలు కడుతున్నారు, అందరు పొలాలు కొట్టున్నారు, మాకేం లేదు. అవతల ఉండేది చూడు. హల్లెలూయా. ప్రవక్తను ఒక ఆయన పిలిచి, సోదరుడా విలియం నామ్ చూసావో, అదిగో 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 ఆడదాకా మాదే సార్ పొలం, ఇదిగో ఇటు చూసినా దూరాన అదంతా మాదే. అయితే ప్రవక్త అన్నాడు, సహోదరుడా ఇదంతా బాగానే ఉంది కానీ మరి పైన ఉందా నీకు చోటు? ఇదంతా బాగానే చూపించావని మరి పైన సంగతి ఏంటిది? హల్లెలూయా. మరి ఆయన ఎడ్ల బండి బొమ్మను వేశారు అక్కడ. ఇదిగో ఈ బండి తోలుతున్న ఆయన మా నాన్న, ఇదిగో బుడ్డోడుగా కూర్చొని ఉన్నానే అది నేను. మేము ఒకప్పుడు అట్లా కట్టుబట్టలతో వచ్చినాం ఇక్కడికి, కానీ ఇప్పుడు నాకు బ్యాంకులు అవి ఇవి మొత్తం నావే. ఇదంతా బాగానే ఉంది, మరి పైన సంగతి ఏంటిది? హల్లెలూయా. సహోదరుడు, నీకు దేవుడు ఇక్కడ ఇవ్వకపోయినా ఆయన పరలోకంలో నీకు స్థలం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? చక్కని కుటుంబాలుగా ఈరోజు మనం ఒక తీర్మానం చేద్దాం. హల్లెలూయా. నేను సహోదరులారా, నేను మీకు శత్రువును కాదు, నేను మీ పగవాణ్ణి కాదు, కానీ మీరు చక్కని సహోదరులని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా సహోదరులు చక్కగా వాక్యం కొరకు జీవించాలని అందుకొరకే ప్రేమతో నేను గట్టిగా మాట్లాడుతున్నా. అదే తప్ప మీ పైన నాకు ఎలాంటి ద్వేషం కానీ పగ కానీ అసూయ కానీ నాకు ఏమాత్రం లేదు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఒకవేళ నేను డబ్బుల కొరకే నేను మాట్లాడితే, నువ్వు ఏది చేసినా సహోదరి మీరు చాలా చక్కని వారు, మంచివారు, అమ్మగారు టీ పెట్టారు, పాలు ఇచ్చారు, మంచివారమ్మ మీరు అనగానే నువ్వేం చేస్తావు? నీ భర్తకి అయ్యగారికి ఇంకో 500 ఎక్కువ, ఇగో నా కానుక కూడా తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టు. ఏం చేయాలి నేను ఈ డబ్బుల్ని? ఏం సార్ దేనికి ఉపయోగపడతాయి? ఓకే. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు, తన కుమారుని యొక్క స్వారూప్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అబ్రహామును ఆయన ముందు ఎరిగాడు. ఆయన ఇప్పుడు ఏ రూపంలోకి మార్చాడు అబ్రహాముని? వాక్యానికి నమ్మకంగా మార్చాడు. కుమారుడు అంటే వాక్యము. మనని ముందుగా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? కుమారుని యొక్క పోలికలో, వాక్యం యొక్క పోలికలోకి మార్చేదానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వర్తమానం మనకెందుకు ఇచ్చాడు ఆయన? మనల్ని మాత్రం ముందుగా చూశాడు ఆయన, మనలో మాత్రమే ఆయన పోలిక చూశాడు ఆయన. కాబట్టి తన కుమారుని యొక్క పోలికలో మార్చేదానికి. హల్లెలూయా. కుమారుని యొక్క సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎక్కడికి పిలిచాడు ఆయన? ఈ వర్తమానంలోనికి పిలిచాడు ఆయన. ఎవరినైతే ముందుగా చూశాడో వాళ్ళని పిలిచాడు ఆయన. చర్చిలోకి కాదు, సంఘశాఖలోకి కాదు, వర్తమానంలోనికి పిలిచాడు ఆయన. వారిని నీతిమంతులుగా తీర్చాను. నీతిమంతులు అంటే ఈరోజు మన సహోదరులు చక్కగా చక్కటి బ్లౌజులు ధరిస్తున్నారు. చక్కగా ఆ యొక్క దేవుని కుమార్తెలు ఎట్లా ఉండాలని దేవుడు కోరాడో ఆ స్థానంలోనికి రావడమే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దుట. హల్లెలూయా. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. వారిని ఇప్పుడు ఆయన తన కుమార్తెను ఆయన బహిరంగపరుస్తున్నాడు, ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆ మాట ఎక్కడది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎన్నో వచనం అది? 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సహోదరి వింటున్నావా? కుమారుడు అంటే కుమార్తె కూడా వస్తుంది అక్కడ. దేవుని కుమార్తెలు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. ఎందుకు దేవుడు పురుషుల పేర్లే రాశాడు అంటే, పురుషుల్లోనే భాగం ఎవరు? స్త్రీ భాగమై ఉన్నది. కాబట్టి పురుషుడు మాట్లాడుతున్నాడు అంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఈ సృష్టి అంతా మిమ్మల్ని గమనిస్తున్నది.
ఇదిగో ఈమె దేవుని కుమార్తె, ఇదిగో ఇతడు దేవుని కుమారుడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు తేరి చూచుచున్నది, ఆశతో తేరి చూచుచు. మీ కొరకే మీరు రావాలమ్మా, ఈ భూమిని ఏలాలమ్మా. ఈ పాపిష్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బీర్లు తాగి, ఈ ఆడవాళ్ళు ఎంతో తాగి తందనాలాడి ఏడు సార్ ఈరోజు ఊపేస్తుంది. ఆ దయ్యం వాడింది ఎవరో, రాను బొంబాయికి రానని. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ ముసలోడు వరకు అసలు ఆ డీజేలు పెడితే ఏం చేస్తాం ఈ పాపపు లోకంలో? వాడిదే రాజ్యం ఇప్పుడు. ఆ రోజు మన తండ్రితోనే అన్నాడు, ఇదంతా అడ్డా మేరా హే. ఈడ నేను ఏం చెప్తే అదే డీజేలు, భరిస్తే భరించు లేకపోతే లేదు. అదే దేవుని పాట పెట్టి అదే డీజే మనం పెడితే ఏందా ఇది అల్లరి, బంద్ చేయండి దీన్ని. కానీ ఆ బూతు పాటలు పెట్టి అందరికీ ఆడోళ్ళు, మర్యాదగల ఆడోళ్ళు ఎర్రగా ఉంటారు, ఆడ ఆ గబ్బు పాటలు వింటూ ఉంటారు. అంటే దేనికి అది ఎర్రతోలు? అది చెప్పండి. ఆ గబ్బు పాటలు వినేదానికి వాళ్ళని దయ్యం ఎన్నుకున్నది. కానీ సోదరులారా, మీరెంతో దేవుని చేత ప్రేమించబడ్డారు. దయచేసి మీ స్థానాన్ని మీరు నమ్మండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను పట్టుకోకపోతే నీవు కూడా అదే గబ్బు పాటలు వినాల్సి వచ్చేది. కానీ దేవుని యొక్క కృప నిన్ను నన్ను ఎన్నుకున్నది. హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా సినిమా పిచ్చోడిని, లేకపోతే సినిమా పాటలు అంటే పిచ్చిగా వినేవాడిని. కానీ దేవుడు నన్ను పట్టుకున్న తర్వాత అవన్నీ పక్కన పెట్టేశాను. ఎందుకు? ఈ కోరిక మానవుడు తనంతట తాను మారలేడు, కానీ దేవుడే దాన్ని మార్చగలడు. ఆయన అంతరంగ స్వభావాన్ని మార్చేది ఆయన. ఆ యొక్క ఆ పల్లేరు కాయనైనా గోధుమ గింజగా మార్చగలవాడు ఆయన. ఆ పందిని గొర్రెగా మార్చగలవాడు ఆయన. హల్లెలూయా. ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మార్చువాడు ఆయన. ఈ భూమి పైన అంధకారం కమ్మి ఉన్నప్పుడు ఆయన దాన్ని పొదిగి ఆయన ఒక ఆకారంలో తీసుకొని వచ్చాడు ఆయన. ఈరోజు దేవుడు నీ పైన పొదుగుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు నీకు చక్కని రూపం వస్తుందనంటే దేవుడు నీ పైన పొదుగుతూ ఉన్నాడు ఆయన. సహోదరి, నీకు చక్కని రూపాన్ని తీసుకొని వచ్చేదానికి ఆయన పొదుగుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు నీకు ఇచ్చిన స్థానము, ఈ సృష్టి యావత్తు నీ కొరకు 1000 కళ్ళతో కాదు, అది 1,000,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని కుమార్తె లెక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. ఇది కొంతకాలం మట్టికే. ఒకరోజు మన దినం రాబోతున్నది. ఒకరోజు మనం ఏలుబడి చేయబోతున్నాం. అప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ మనది కాబోతున్నాయి. ఇప్పుడు ఇది దయ్యం చేతిలో ఉన్నది, కానీ ఒకరోజు దీన్ని మనం స్వతంత్రించుకొనబోతున్నాం. ఇదిగో ఆ యొక్క దీనులదే ఈ లోకమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దుఃఖించుచున్న వారలారా, హల్లెలూయా, ఒకరోజు మీరు ఈ భూమిని స్వతంత్రించుకొనేదారు. దీనులు, సాత్వికులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ యొక్క పనికిరాని మనల్ని ఆయన పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఒకరోజు ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. ఆయన దావీదునట్లయితే గొర్రెల దొడ్ల నుంచి పిలిచి ఆ యొక్క ఉన్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టాడో అదే మనని ఆయన ఒకరోజు చేయనై ఉన్నాడు. ఆయన ఇదివరకే మనకు ఆయన ఇచ్చేసాడు ఆయన, కానీ మనం కూర్చునేదే ఉన్నది. ఈ లోకంలో ఒక్కడు కూడా తప్పించుకోడండి. అందరూ నిన్ను కళ్ళారా చూస్తారు. చచ్చిపోయిన వాడు అందరిని లేపి, అరే నువ్వు ఆ రోజు జీవించడానికి భయపడ్డావు కదా, ఇదిగో ఈమె అందాన్ని చూసావా, ఈమె సరిగా లేకపోయినా నా వాక్యం కొరకు జీవించింది, ఇదిగో నా సింహాసనమైన కూర్చోబెట్టాను, పాతాళం నుండి చూడు బిడ్డ. హల్లెలూయా. నిజమేనా? ఆ రోజు ఉన్నదా? కనిపిస్తున్నదా? మసమస్గనా లేకపోతే స్పష్టంగానా? స్పష్టంగా కనిపిస్తున్నదా? ఒకవేళ మస కనిపిస్తే నా దగ్గర కళ్ళజోడు ఉంది, అది తెచ్చుకోండి. ఇది మనదేనండి.
ఓకే, చదవండి సార్, నేను ముగిస్తాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునని. ఇప్పుడు ఇది ఆదాము చేతిలో నుంచి దయ్యం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ భూమి పత్రాలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? ముందు హక్కు పత్రం ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆ టైటిల్ డీడ్ ఎవరి చేతిలో ఉన్నది? ఆదాము చేతిలో ఉన్నది. ఒకవేళ దేవుడు ఆదాము గనక ఒక్క హేబేలును తయారు చేసి ఉంటే ఈ పాపమే ఉండకపోయేది, స్టోరీ మరొకలాగా ఉండేది. కానీ ఆ స్టోరీలో అంత పెద్దగా థ్రిల్ లేదు కాబట్టే ఈ స్టోరీని దేవుడు ఇట్లా మలిచాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు ఒక కథలో థ్రిల్ ఎప్పుడు ఉంటుంది? ఆ విలను హీరో జోలికైనా పోవాలి, హీరో భార్య జోలికైనా పోవాలి, ఆయన కుటుంబం జోలికైనా పోతే అప్పుడు ఆ విలన్ను రఫాడిస్తాడు. అది అప్పుడు ఆ సినిమాకు ఒక అందం, ఒక రక్తి కడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే తన బిడ్డల జోలికి వచ్చాడో ఇప్పుడు హీరోనే రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి ఆయన ఆ యొక్క మరణంతో ఆయన పోరాటం చేశాడు. ఆయన అందుకొరకు మనం చదివాం, ఈ మహిమ గల ఈ రాజు ఎవరు? చదవండి ఒకసారి, మాటను చదవండి. మరి వాక్యం ఎప్పుడు సాపిగా పోదండి, అక్కడ కొంచెం ఇచ్చట కొంచెం. నిజమేనా? ఈరోజు 24వ అధ్యాయం చదివారు కదా? ఓకే, చదవండి సార్. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవరు? మహిమ అంటే మరణమును జయించి ఆయన మహిమను పొందుకున్నాడు ఆయన. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా. ఏం బలమైనది? కొండనెత్తే బలం కాదు. ఆయన కొండనెత్తలేదు. ఆయన ఏదో పెద్ద పర్వతాన్ని చూశారా నా బలం అని ఏదో పర్వతాన్ని ఎత్తలేదు ఆయన. లేకపోతే కింటా బరువెత్తి అట్లా ఆయన ఏమి ఎత్తలేదు ఆయన. కానీ ఎవరైనా చదవండి, ఆ మాటను చదవండి. బలశౌర్యము గల యెహోవా. బలశౌర్యం గల, మరణమును ఓడించిన బలశౌర్యుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జయించి తన కుమారులతో కుమార్తెలతో ఆయన పోతున్నాడు. ఆయన ఆ పరలోకం ఉండే దేవదూతలందరూ ఆయనకు సల్యూట్ చేసి ఈ బలశౌర్యం గల ఆయన ఎవరు? హల్లెలూయా. కొందరు మిగతా దూతలు అంటున్నారు ఆయనే బలశౌర్యం గల యెహోవా, మరణమును జయించిన యెహోవా ఆయన. హల్లెలూయా. నిజమేనా? చాలా మంది రాజులు ఉన్నారు, రాజ్యాలను జయించారు, కానీ మరణమును జయించిన వారు ఎవరు లేరు. కానీ ఒక ఆయన మహిమలో నుంచి దిగి వచ్చాడు. ఆయన రాజులతోనో మరొకరితోనో యుద్ధం చేయలేదు, కానీ అసలైన శత్రువు సాతానుడు. వానితో యుద్ధం చేసి వాని మరణాన్ని తునాతునకలు చేసి ఆయన తన బిడ్డలతో ఆయన ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు దేవదూతలందరూ అంటున్నారు, ఈ మహిమగల రాజు ఎవరు? ఎవరు సార్? ఉప్పు కప్పు రమ్ము నక్క పోలిక తండ్రి పంపిన కుమారుడా? దేవదూతలు ఏమన్నాయి? ఆయనయే సిలువలో మరణించిన యెహోవా. ముగ్గురు దేవుళ్ళు కాదండి. ముగ్గురు దేవుళ్ళు అంటే నువ్వు ఒక అన్యుడవే. ఏ నామాలు అంటారు ఇవి? పంగనామాలు. ఎవడికి పెడతావురా పంగనామం అని అంటారు కదా. అంటే ఇప్పుడు సంఘశాఖల పాస్టర్లకు దయ్యం పట్టపగలే పంగనామం పెట్టినా వాళ్ళకి అసలు సోయే లేదు. త్రియేక దేవుడు. సిగ్గుండాలరా. 24వ అధ్యాయం ఇప్పుడు చదవలేదా? ఎవరు? ఆ మరణమును జయించి ఆయన బలశౌరుడిగా వెళ్తున్నాడు ఆయన. దేవదూతలు ఏమంటున్నాయి? ఏమరా మన తండ్రి పంపించిన కుమారుడు అయినా అట్లేమన్నా అన్నాయా? ఏమంటున్నాయి? చదవండి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా. ఎప్పుడు ఆయనకు బలవంతుడు అని పేరు వచ్చింది? ఎప్పుడైతే మరణాన్ని ఓడించాడో. ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? బలవంతుడగు దేవుడు. ఎవరాయన? ఎట్లా బలవంతుడు ఆయన? మరణమును ఓడించుట ద్వారా, మరణపు తలను ఆయన చిదగొట్టడం ద్వారా. హల్లెలూయా. అందుకొరకే దేవదూతలను ఆయన కొనియాడుతూ ఉన్నాయి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా. బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అదండి యుద్ధశూరుడు ఆయన. ఏ యుద్ధం జరిగించాడు ఆయన? చెప్పండి.
దయ్యంతో, మరణంతో ఆయన పోరాడాడు. గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశాడు? ఆయన మరణంతో పోరాడి ఉన్నాడు. ఆ శిలువలో ఏం పోరాటం అది? తండ్రి సమస్తమును సమాప్తమాయెను. నిజమేనా? తండ్రి అంటే ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఏం అనుకున్నాడు? ఆయన మరణించాలని. దాన్ని ఆయన నెరవేర్చిన తర్వాత తండ్రి సమస్తమును అంటే మరొక తండ్రికి చెప్తున్నాడని దాని అర్థం కాదు అది. హల్లెలూయా. కానీ వాక్యం ఎంత చక్కగా నాకు అనిపిస్తున్నది. నా కరుణను తెరిచిన ఆ గొప్ప యెహోవాకు కోట్ల కొలది స్తోత్రములు. హల్లెలూయా. నా వంటి అనామకుడికి ఎక్కడో పల్లెటూరులో పుట్టి దిక్కు మొక్కు లేని అది ఏ గతి లేని వాడిని నేను. కానీ దేవుడు ఎత్తి ఎంత గొప్ప ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంది సార్? ఆ వాక్య బయలుపాటు కంటే నాకున్న ఆశ ఏంటిది? ఆ బయలుపాటు నా యొక్క గొప్ప ఆశ ఉన్నది. హల్లెలూయా. అదే నా యొక్క ధైర్యమై ఉన్నది. నిజమేనా? నీకు ₹1,00,00,000 ఎక్కువనా, ప్రత్యక్షత ఎక్కువనా? నిజమేనా? పేతురును ధన్యుడు అని అన్నాడు ఆయన. ఎందుకు? నువ్వు ప్రత్యక్షతను పొందావు కాబట్టి నువ్వు ధన్యుడవు. సహోదరి, నువ్వు ప్రత్యక్షతను పొందావు. సహోదరులారా, మీరెంతో ధన్యులు. దేవుడు ఒకవేళ పొగడాల్సి ఉంటే పేతురును పొగిడాడు ఆయన. ఒకవేళ పొగడాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి ఎవరిని పొగుడుతాడు ఆయన? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ పొగుడుతాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ పొగుడుతాడు ఆయన. హల్లెలూయా. పేతురు, నువ్వు ధన్యుడవు. ప్రభువా, నేను ఎట్లా ధన్యుడున్నా ఆయన? ఏమన్నా నాకు ఇల్లే లేదా? అట్టెట్ట సార్ నేను ధన్యుడు? కానీ అదే అసలైన ఆస్తి. ప్రత్యక్షత నీకు ఇవ్వబడిన ఆస్తి. ప్రవక్తలను ప్రత్యక్షత కంటే మించిన ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత ఎదుట పాతాళలోక ద్వారములు అందుకొరకు మన స్త్రీల ముందు బంగారం నిలవదు. ఏంటిది అది? బంగారం పాతాళం యొక్క ద్వారం. మేకప్ మన స్త్రీల దగ్గర నిలవదు. అదేంటిది? ఎత్తు చెప్పులు నిలవవు, పురుషుల వస్త్రాలు నిలవవు. ఎందుకు? అవి పాతాళలోక ద్వారములు. ప్రత్యక్షత పొందిన స్త్రీ ఎదుట అవి ఏవి నిలబడనేరవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వాక్యానికి ఆనందిస్తున్నారు? ఓకే సార్. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా. యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఇప్పుడు ఆయన జయించి తన బిడ్డలతో వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా? ఆయన 3వ దినాన తిరిగి లేచినప్పుడు అనేకుల సమాధులు తెరవబడ్డాయి. ఆ థియోఫనీ శరీరాలు అబ్రహాం యొక్క శరీరంలో అబ్రహాము ప్రవేశించాడు. శారా యొక్క మట్టి దేహంలో శారా ప్రవేశించింది. వాళ్ళు అడిగారట, సార్ ఇప్పుడు మమ్మల్ని తీసుకొని పోతున్నావు, మధ్యలో ఏమైనా హాల్టింగ్ ఉందా? అవును, మనం ఒక 40 రోజులు ఈ ఇజ్రాయెల్ దేశంలో హాల్టింగ్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళా మన యాత్ర ప్రారంభించబడుతుంది. అందుకొరకే శారా అబ్రహాము వారు ఇగో ఇదంతా మనం తిరిగిన ప్రాంతమే, ఇది మన గుడారం ఇక్కడే వేసుకున్నాం. మనం ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కొందరు చూశారట, అరే వీళ్ళు శారా అబ్రహాం లాగా ఉన్నారని అనుకున్న లోపే వాళ్ళు మాయమైపోయారు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన 40 రోజుల తర్వాత ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు వీళ్ళందరిని ఆయన ఎండబెట్టుకొని పరలోకంలో ప్రవేశించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతకరమైన కార్యం అది. నిజమేనా? ఆ పాతాళంలో పోయి ఆ డోరు కొట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు శారా అబ్రహాంతో అంటున్నదట, ఏవండి ఈ స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉన్నది. ఈ స్వరము మన గుడారం దగ్గరికి వచ్చిన ఆ గొప్ప యెహోవాయేనా. హల్లెలూయా. స్వరాన్ని గుర్తుపట్టారా? నా గొర్రెలు నా స్వరం వినును. ఉన్నాయా గొర్రెలు ఇక్కడ? కాబట్టి ఆయన స్వరము వాక్యమే, ఆయన స్వరము వర్తమానమే. దీని కొరకు మనం జీవిద్దాం, వాక్యం కొరకు మనం జీవిద్దాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. మహిమగల రాజు విజయోత్సవంతో ఆయన తిరిగి వస్తున్నాడు మళ్ళా తన ఇంటికి. పురాతన తలుపులారా మీ గుమ్మములను
గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా ఆ మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. సైన్యములకు అధిపతి యెహోవాయే. ఏ దేవుడైతే ఆదామును తయారు చేశాడో ఆ దేవుడే ఆదామును పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ ఆదాము కొరకు ఆయనే మరణించాడు. రెండవ దేవుడు మరణిస్తే ఆయన అన్యాయస్తుడైన దేవుడు అవుతాడు. ఆయన మూడవ దేవుడు మరణిస్తే ఆయన అన్యాయస్తుడైన దేవుడు అవుతాడు. ఆయన కాబట్టి ఆయన తన ప్రజలను తానే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని అన్నాడు ఆయన. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఓరు నాయన దున్నపోతు మీద వర్షం పడినా బాగుంటుంది, కానీ వీళ్ళపైన ఎన్ని వర్షాలు పడినా మారట్లేరు. తిరిగి పైపెచ్చామంటారంటే మీరే గుడ్డోళ్ళని మనల్ని అంటున్నారు. ఒక్కడే దేవుడు అని చెప్తే ముగ్గురు దేవుడు అని నమ్మేవాడు మనల్ని గుడ్డోడు అని అంటారు. మన తండ్రి అయిన అబ్రహాం ఏమో ఒక్క దేవుడిని చూస్తే వీళ్ళేమో అబ్రహామును మించిన విశ్వాసులు, వీళ్ళు దొంగలు. ఒక దాన్ని ఎవరింటికైనా పోయి స్కెచ్ చేశారని అంటే దీన్ని ఎట్లా లాగాలి, ఇదిగో నీకు కీడు రాబోతున్నది, నువ్వు వెంటనే దీన్ని అమ్మాలే. అట్లాంటోడు అబ్రహాము కంటే ఎక్కువ ప్రత్యక్షను పొందుతాడా? అబ్రహాము ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇందాక మనం ఎక్కడ చదివాము వాక్యం? ఓకే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదను నిరీక్షణ గలదై. ఇప్పుడు భూమి కూడా ఏమున్నది? నిరీక్షణ ఉన్నది. ఒకరోజు దేవుని బిడ్డలు నా పైన ఏలబోతున్నారని. ఇప్పుడు ఎవరు నిరీక్షణ కలిగి ఉన్నారు? ఈ సృష్టి యావత్తు నిరీక్షణ కలిగి ఉన్నది. ఎవరు రావాలని? తాగుబోతులు రావాలని కాదు, వేశ్యలు రావాలని కాదు. ఈరోజు ఈ భూమిని వేశ్యలు, త్రాగుబోతులు, దొంగలు దీన్ని ఎంతో అపవిత్రం చేసేసారు. ఏ వాగు దగ్గరికి పోయినా బీరు సీసాలు, ఎక్కడికి పోయినా పనికి మాలిన కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచమే ఒక వ్యభిచార కేంద్రంగా మారిపోయింది. కానీ అట్లాంటి వారి కొరకు కాదు భూమి చూసేది. ప్రకృతి అలాంటి వారి కొరకు చూడట్లేదు. అది దేవుని కుమార్తెల కొరకు, దేవుని కుమారుల కొరకు, ఆ పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తున్నది. అది హల్లెలూయా. నమ్మకం లేదు ద్వారా అంటారా? ఉందా వాక్యం పైన నమ్మకం? మీరు విశ్వాసులైతే వాక్యాన్ని నమ్ముతారు. ఇప్పుడు సృష్టి యావత్ ఆ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నది. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదును నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. దేవుడే దాన్ని శపించేశాడు. ఆదామును బట్టి దేవుడు ఆదామును శపించలేదు, కానీ ఆయన భూమిని శపించాడు. ఆయన ఆదాము నువ్వు చేసిన పాపానికి ఇదిగో నీ నిమిత్తము భూమిని శపిస్తున్నాను. దేవుడు తన కోపాన్ని ఆయన సృష్టి పైన చూపించాడు. ఆయన ఇదిగో నీ నిమిత్తం ఈ భూమి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను అది నీ కొరకు మొలిపిస్తుంది. నీవు నీ జీవిత కాలం అంతా ప్రయాసపడాలి. అందుకొరకే మనం తిండి కొరకు తిప్పలు పడుతున్నాం. కాబట్టి ప్రభువా ఇది నీ చిత్తం అని అనండి. ప్రభువా నీ చిత్తం ఎలాగుంటే అలాగ జరగని అని చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎదిరించగలవాడెవడని ఉంది. ఒకవేళ నువ్వు ఎదిరించావనుకో దేవుని చిత్తాన్ని మార్చగలవా? వద్దు సార్, నాకు ఈ శ్రమలో దేవుని వద్దనంటే బయటికి పోయి ఎట్లా జీవిస్తావు? వెనకటికి నక్క భూమి పైన ఒక జంతువును మరి చచ్చిపోయి ఉంటే భూమిని అడిగిందట నక్క, ఇది నాకు ఉట్టిగా వద్దు, దీనికి ఎంత డబ్బులు కావాలో నాకు చెప్పు, నేను ఇస్తానంటే సరే భూమి చెప్పిందట ఒక 200 రూపాయలు, ఏదో ఆ పాతకాలంలో కథలు అవి. సరే ఒక 200 నక్క అని చెప్తే సరే నేను వచ్చే వారం ఇస్తా అని చెప్పి వానికి డబ్బులు రావట్లేదు. భూమి అడుగుతుంది, అరే నక్క మరి ఆ జంతువుకు వెలగట్టి తీసుకున్నావు కదా, మరి దాని డబ్బులు ఏందనంటే ఇస్తా అని చెప్పి ఒకరోజు వాడు భూమి అడుగుతుందేమని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ పోతున్నాడట. పరిగెత్తుకుంటూ పోయేసరికి ఏదో ఒక దాని ఏమంటారు ఆ కర్రపుల్ల ఏదో తగిలి కన్ను పోయింది.
చివరికి ఇది అవకాశం బాగుందని చెప్పి, అసలు అమ్మ నువ్వు ఎవరికి ఇచ్చినావు ఒకసారి గట్టి మంచిగా చూడు, నేను ఇచ్చిన వాడికి 2 కళ్ళు ఉన్నాయి, మరి నాకేమున్నాయి? హల్లెలూయా. చూసారా ఏ సందర్భం ఇది? వింటున్నారా అందరూ? ఓకే, చదవండి సార్. అది సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, అది ప్రసవ వేదన పడుతున్నది. ఎవరిని కనడానికి? దేవుని బిడ్డలను కనడానికి. నిజమేనా? అంతేకాదు, భూమి ప్రసవ వేదన పడినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో నొప్పులు వచ్చినప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఇప్పుడు ఏం జరగాలి? 3వ ప్రసవ నొప్పులు. అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వధువు మధ్యాకాశానికి వెళ్ళనై ఉన్నది. ఇది అణుబాంబుల చేత కాల్చబడనై ఉన్నది. హల్లెలూయా. అప్పుడు పూర్తిగా దేవుని కుమారులు దీనిపైకి వచ్చేస్తారు. ఆ 3వ నొప్పుతో బిడ్డలందరూ బయటకు వస్తారు. వారి భూమిని ఏలబోతున్నారు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనం దేని కొరకు కనిపెడుతున్నాం? ఇందులో నుంచి బయటపడాలని, ఈ దేహంలో నుంచి బయటపడాలని. ఈ దేహం యొక్క విమోచన అంటే ఎట్లా విమోచింపబడుతుంది? ఇది ఈ రక్త మాంసం దేహము ఆ మహిమ దేహంగా ఎలాగ మారుతుంది? వాక్యంతో నువ్వు ముడేసుకున్నప్పుడు, వాక్యంతో నువ్వు ఏకమైనప్పుడు, అప్పుడు నీ దేహం యొక్క మార్పు జరుగుతుంది. మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నారు. ఎంతమంది? ప్రభువా, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన ఆ థియోఫని దీనిపైన ధరించుకోవాలని, ఇదిగో నేను ప్రభువా ఆశతో చూస్తున్నానని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అదేనా? నిరీక్షణ ఉందా? క్రైస్తవుడు అంటేనే నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షణ ఉంటేనే మనం రక్షింపబడిన క్రైస్తవులమై ఉన్నాం. సరే, మనం ఇందాక చదివాం, ఆ వాక్యం చదవండి. ఏది? యెషయా గ్రంథము, అదే కదా? అక్కడ నుంచే ఈ స్టోరీ వచ్చింది. చదవండి సార్. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. ఇప్పుడు ఎక్కడ వణకాలి మనం? ఆయన మాట ఏంటిది? వాక్యమే ఆయన మాట ఉన్నది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై. కాబట్టి వాక్యం ఎవరికి అబ్బిద్దంటే ఎవరైతే దీన హృదయం కలిగి ఉంటారో. దీనులుగా ఉండుడి. ప్రవక్త అందుకే ఏమన్నాడు ఆయన? దీనులుగా ఉండుడి. వాక్యము నిన్ను అలంకరించాలంటే నువ్వు దీనులుగా ఉండాలి. దీనురాలుగా నువ్వు మారాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. ఇప్పుడు అసలు ఉన్నదే ఇక్కడ. ఇప్పుడు ముఖ్య కేంద్రమే విశ్వాసికి ఇక్కడే ఉన్నది. ఇప్పుడు మనం మాటను చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. ఆయన మాట కొరకు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడు అందరిని చూడట్లేడండి. ఎవరైతే వాక్యం కొరకు దీనులుగా మారుతున్నారో వారినే దేవుడు చూస్తున్నాడట. వాక్యమేనాది? దేవుడు ఈ లోకంలో మరి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగాయి, వాటితో దేవునికి అసలు పనే లేదండి. రాజకీయానికి దేవునికి అసలు పొత్తే లేదు. మరి మన సతీష్ అన్న డిసెంబర్ 21వ తారీఖు క్రిస్మస్ పోస్టర్లు వేసిండు. నవంబర్ 20. పోయిన సంవత్సరం ఏమో నవంబర్ 20కి చేసిండు. ఈ సంవత్సరం 21కి. జస్ట్ ఒక రోజు మరి ముహూర్తం బాగుందేమో ఆ రోజు. సరే, 21కి మార్చాడు ఆయన. సరే, బుద్ధి జ్ఞానం ఉన్న హేరోదు రాజు దుష్టరాజు. వాడిని అడుగుదాం, అరే దుష్టుడా, మరి యేసు ప్రభు ఎప్పుడు పుట్టిండ్రా? అసలు వీడికి ఏమైనా బుద్ధి ఉందా సార్? వాడు హేరోదు లేచి అంటాడు, యేసు ప్రభు పుట్టిన కాలం ఎండాకాలం. నిజమే, నేను 2 సంవత్సరాలు పిల్లల్ని చంపింది కూడా ఎండాకాలం నేను చంపినా. కానీ నాకున్న బుద్ధి జ్ఞానం కూడా వీడికి లేకపోతే వీడు ఎట్లా పాసర్ అయిండు?
వీడు ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివాడు? హల్లెలూయా. రాజే మరి ఆయన దేన్ని, వారు వచ్చిన సమయాన్ని ఉందా అది? సరే, ఇప్పుడు ఇవన్నీ చూపించుకుంటూ పోతే లేట్ అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆయన సమయాన్ని, ఆ కాలాన్ని బట్టి పరిష్కారంగా తెలుసుకొని, ఇప్పుడు ఆయన ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది కాబట్టి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశాడు వాడు. అంటే పరిష్కారంగా ఆ కాలం ఏంటిదో గట్టిగా తెలుసుకున్నాడు ఆయన. మరి పోస్టర్లు వేసాడు కానీ మరి నవంబర్లో పోస్టర్ వేయవచ్చా వేయకూడదా, ఈ కాలం డిసెంబర్ది చేసేదేనా కాదా అని వాడు చూడాలా లేదా? హల్లెలూయా. సరే చూడండి. రాజైన హేరోదు దినముల యందు హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. అది కాదండి, పరిష్కారంగా తెలుసుకొని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపించాను. దొరికిందా? ఆ 15 వచనం చదవండి. మత్తయి సువార్త 2:15. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి కాలమును బట్టి హల్లెలూయా. ఇప్పుడు ఆయన కాలాన్ని వివరంగా తెలుసుకున్నాడా లేదా? మరి వివరంగా వాడు తెలుసుకోవాలా లేదా? పోస్టర్లేసి డబ్బులు లాగేదే తప్ప. ఓకే, సరే, అది వదిలేద్దాం. వాక్యము మనల్ని దీనులుగా మార్చింది. లేకపోతే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు వింటున్నారు అందరూ? దేవుడు ఇప్పుడు ఎవరిని ప్రాముఖ్యంగా ఆయన గమనిస్తున్నాడు? ఆయన వాక్యానికి లోబడేవారిని, వాక్యం కొరకు శ్రద్ధ పెట్టేవారిని. కాబట్టి మనం దీవారాత్రులు వాక్యం కొరకే మనం జీవించాలి. మన బిజినెస్ ఏంటంటే వాక్యం కొరకు జీవించడమే. మన జీవితానికి వాక్యము వాక్యము వాక్యము. పడుకున్న వాక్యం, బ్రతికున్న వాక్యం, చనిపోయిన వాక్యమే. మన జీవితమే వాక్యంగా మారాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఆయన ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని వధువుగా ఎన్నుకున్నాడు. ఆయన దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. అయిపోయిందా? అయిపోయింది. సరే, ఇంకొక మాట మనం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం చేశాడట ఆయన? అహంకారులను ఎదిరించి. నువ్వు అహంకారం చూపిస్తే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు, నిన్ను రానీయడు మళ్ళీ లోపలికి. ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇప్పుడు ఎవరు హెచ్చించాలి మనల్ని? దేవుడే హెచ్చించాలి. ఆ సమయం వచ్చేంత వరకు మనం తగ్గించుకొని ఉండాలి, వెయిట్ చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. యోసేపు
ఆ విధంగా ఆయన 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గర్జించుచు సింహం వలె తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు వింటున్నారా? వాక్యాన్ని గ్రహిస్తున్నారా? ఇప్పుడు మనకు కావలసింది వేరే వేరే వాటి కొరకు మనం ప్రయాసపడడం కాదు, కానీ మనము చక్కగా ఆయన యొక్క వాక్యం కింద, ఆయన బలమైన రెక్కల కింద మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడే తగిన సమయంలో మనల్ని ఆయన దీవిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఆయన దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేయును గాక.